హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు పచ్చి కొబ్బరి వేస్ట్ చేయకుండా ఈ విధంగా లడ్డూలు చేసుకోవచ్చు. కొబ్బరి లడ్డూలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. బెల్లం, ఘీ. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చి కొబ్బరిని స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకున్నాను. అందులో లైట్గా ఫస్ట్ ఫ్రై కానిద్దాము. అయ్యాక చూద్దాం. సిమ్లోనే ఉంచాలండి స్టవ్. మధ్య మధ్యలో కలుపుతూ పచ్చి వాసన పోయే వరకు పొడి పొడిగా అయ్యే విధంగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. నేను తీసుకున్న 2 కొబ్బరికాయలకి ఒక పావు కేజీ పైన బెల్లం ఈ విధంగా తురిమి పెట్టుకున్నానండి. ఈ విధంగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల ఘీ వేసుకుందాము. ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. వేసుకొని ఫ్రై కానిద్దాము. టేస్ట్ చాలా బాగుంటుందండి ఘీ వేసుకోవడం వలన, నెయ్యి వేసుకోవడం వలన. ఘీ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకొని ఒక 2 మినిట్స్ ఈ విధంగా మనం కొబ్బరిని మొత్తం పైన అంటే కరిగిపోతుంది వేడికి. సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే బెల్లం అంతా ఆ వేడికి కరిగిపోయి ఈ విధంగా సాఫ్ట్గా అవుతుందండి. ఒకసారి మంచిగా కలుపుకుందాము. కలిపాక చూద్దాము. ఈ విధంగా కలిసే విధంగా మొత్తం కలుపుకొని బెల్లాన్ని చల్లారనిద్దామండి. స్టవ్ బంద్ చేసుకుందాము. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలాగా చుట్టుకుంటే లడ్డూలు రెడీ అయిపోతాయండి. కొబ్బరి లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయి. చల్లారాక లడ్డూలు చుట్టుకున్నాక చూద్దాము. గోరువెచ్చగా అయిపోయిందండి. ఇప్పుడు లడ్డూలాగా చుట్టుకుందాము. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి. అంత టేస్టీగా ఉంటాయి. మీకు కావాలంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో నచ్చదు కాబట్టి ఇలాచీ వేస్తే నేను వేయలేదు. కొబ్బరి మరి ఇంట్లో అంతే ఉంచి ఖరాబ్ చేసి పాడైపోయి పడేయకుండా ఈ విధంగా చేసుకుంటే ఇష్టంగా కూడా తింటారు. చాలా బాగుంటాయి, హెల్దీ కూడా అండి. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి. పూర్తిగా లడ్డు చుట్టాక చూద్దాము. మనం తీసుకున్న కొబ్బరికి ఇన్ని లడ్లు అయ్యాయండి. నేను పెద్దగా చుట్టుకున్నాను కాబట్టి ఇన్ని అయినాయి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోండి లడ్డు. అంతేనండి. చాలా టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.